అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు, సెక్రటరీ పాలపర్తి మూర్తిబాబు, ట్రెజరర్ పద్మ మీనాక్షిలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు, సెక్రటరీ పాలపర్తి మూర్తిబాబు, ట్రెజరర్ పద్మ మీనాక్షి తెలియజేశారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్లందేవి అధ్యక్షత వహించగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ రామ్మోహన్ రావు, పాలపర్తి మూర్తిబాబు ముఖ్య అతిథులుగాను, అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్లు ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం విశిష్ట అతిథులుగాను, అసోసియేషన్ ట్రెజరర్ పద్మ మీనాక్షి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. తొలుత అతిథులు రామ్మోహన్ రావు, మూర్తిబాబు, పద్మ మీనాక్షిలు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జెండాను ఎగురవేశారు. అనంతరం మహిళా ఉద్యోగులంతా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ముఖ్య అతిథుల ఆశీర్వాదం రామారాయుడు, రామ్మోహన్ రావు, మూర్తిబాబులు జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు అంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం అతిథులు ఉమెన్ రన్నింగ్ రేస్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాయకులు రామారాయుడు, ఆశీర్వాదం, రామ్మోహన్ రావు, మూర్తిబాబు, పద్మ మీనాక్షి, జయలక్ష్మిలు మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో పనిచేస్తున్న మహిళలకు ఆట విడుపుగా ప్రతి ఏటా మహిళా దినోత్సవం పురస్కరించుకుని పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సమయభావం వల్ల ఒక్కరోజులోని పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మహిళా విభాగం నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ చైర్పర్సన్లు అన్నా గ్రేస్, రుధిరారెడ్డి, మృణాలిని, సుధా, కన్వీనర్లు గౌరీ, జాయింట్ కన్వీనర్లుగా లలిత, విష్ణుప్రియ, లక్ష్మి, మంగతాయారు, దివ్యశ్రీ, సుజాత, అనంతలక్ష్మి, ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు పద్మ మీనాక్షి, అరదాడి సత్యరాజు, సరిళ్ల చంద్రారావు, విజయలక్ష్మి, భారతి, రామకృష్ణ, శశి, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇలా నడిపించడానికి ముఖ్య కారకులైనటువంటి మా జిల్లా ట్రెజరర్ వై పద్మ మీనాక్షి గారికి, ఈనాటి ఈ ఆటల పోటీలకు ఇచ్చేసినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏ జిల్లాకి లేని స్పెషల్ క్యాజువల్ మనం సాధించాం. దానికి మీరందరూ కూడా కరతాళ దండుతో కలెక్టర్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఆయన చేసినటువంటి సర్వీస్ ఎలా ఉంటుందంటే, హెచ్ఓడీస్కి మనం ఈ లెటర్ పంపినా కూడా హెచ్ఓడీస్ పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ప్రతి హెచ్ఓడీకి డైరెక్ట్గా ఆయన సెల్ నుంచి వాట్సాప్ ఈ స్పెషల్ క్యాజువల్ పంపడం జరిగింది. తేల్చేసుకుందాం, ఈ వేళ అసలు తగ్గదు. ఈరోజు మీది, కానీ వీళ్ళు ఎవరో హుషారు లేదు, సౌండ్ రావట్లేదు, ఉత్సాహం లేదు, ఏంటో. కానీ మీ మనసుల్లో మాత్రం ఒకటైతే ఖచ్చితంగా ఉంది, ఫస్ట్ ప్రైజు. పక్కనే కూర్చుంటున్నారు, శత్రువులాగా ఉంటున్నారు. ఎలాగైనా సరే నా పక్కన ఈ పచ్చ చీర ఆవిడ గెలకూడదు, ఆ ఎర్ర డ్రెస్ ఆవిడ గెలకూడదు, నేను గెలిచేయాలి కదా. ఈ ఉత్సాహం అంతా కూడా ఎలాగే కంటిన్యూ అవ్వాలని, మీరందరూ కూడా నవ్వుతూ ఉంటే, మీరందరూ ఆనందంగా ఉంటే దేశం బాగుపడుతుంది. ప్లస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని వెనకాల మనం కనబడతాం, కానీ కనిపించని వాళ్ళ కృషి అనేది చాలా ఎక్కువ ఉందండి. మా ఎన్జీఓస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, నెక్స్ట్ అదేవిధంగా కోశాధికారిని శ్రీమతి పద్మా మీనాక్షి గారు, వీళ్ళందరూ గత 10 రోజుల నుంచి అహర్నిశలో కృషి చేయడం ఫలితంగానే ఈరోజు మనం ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం ఈ ఈవెంట్ని. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడి అందరూ కృషి చేసి మనకి ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ని బహుకరించారు. అదేవిధంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంట్ హెడ్స్కి కూడా ఉత్తర్వులు అందడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున మహిళలు
ఈరోజు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా సెక్రటరీ పాల్పల్లి మూర్తిబాబు గారికి, మహిళా విభాగ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు జరిగే క్రీడా పోటీల్లో విజేతలకి మార్చి 8వ తారీఖున జరిగే వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో బహుమతులు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమం కూడా స్థానిక ఏపీఎన్జీజీఓ హోమ్ యందు జరగడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ క్రీడా పోటీలు నిర్వహించే భాగాలు షార్ట్ పుట్ బిలో 35 ఇయర్స్, బిలో 35 ఇయర్స్, అదేవిధంగా జావలిన్ త్రో అబౌవ్ 35, బిలో 35, డిస్క్ త్రో అబౌవ్ 35, బిలో 35, 100 మీటర్స్ స్ప్రింట్, 400 మీటర్స్ స్పీడ్ వర్క్, టగ్ ఆఫ్ వార్, ఫెమినిన్ స్కూల్, మ్యూజికల్ చైర్ ఇలాంటి విభాగాల్లో పోటీలు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వాటర్ అవైలబుల్ గా ఉందండి. ఎవరికైనా వాటర్ కావాలంటే వచ్చి ఇక్కడ ఫుడ్ దగ్గర కౌంటర్ దగ్గర అడిగితే వాటర్ బాటిల్ ఇస్తారు. దయచేసి వాటర్ వేస్ట్ చేయదండి, సగం తాగేసి వదిలేస్తున్నారు. సో మీ బాటిల్ మీరు క్యారీ చేసుకుంటే వాటర్ వేస్ట్ చేయకుండా వస్తుంది. అలాగే 5 days దయచేసి మీరు తెలుసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు రావాల్సిన సకాలంలో రావాల్సిన డిఏరియర్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఏలు ఇంకా కూడా మరి మేము పెట్టుకున్న అడ్వాన్సులు కానీ ఇంకా మాకు ఏమీ రాలేదు. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే 6వ తారీఖున స్పెషల్ క్యాజువల్ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు ఆటపాటల్లో మరి డాన్సుల్లో అన్నిటిలోని మరి వివిధ విభాగ క్రీడల్లో పాల్గొని వారు రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ పాల్గొన్నారు. అలాగే ఈ రోజున 300 మంది, దాదాపుగా 300 మంది విభాగం నుంచి డిపార్ట్మెంట్ మహిళా ఉద్యోగులు హాజరైన